అందరికీ నమస్తే అండి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తాం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మళ్ళీ పట్టాలెక్కిస్తాం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మళ్ళీ బలోపేతం చేస్తాం. ఇవి ఎప్పటికప్పుడు చంద్రబాబు గారి నోటి నుంచి వచ్చే మాటలు. తరచు వస్తున్న 2-3 నెలలకు ఒకసారి తెలంగాణలో మీటింగ్ పెట్టడం, ఎస్ బలోపేతం చేస్తామని చెప్పడం. ఇప్పుడు సీఎం అయ్యారు కాబట్టి 2 వారాలకు ఒకసారో వారానికి ఒకసారో హైదరాబాద్ వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జన తాకిడి ఎక్కువగా ఉంది కాబట్టి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పార్టీ అధికారంలో ఉండేసరికి అక్కడ జనం తాకిడి ఎక్కువగా ఉంది కాబట్టి సో తరచూ వాళ్ళతో మీటింగులు పెట్టడం, మనం పూర్వవైభవం తీసుకొద్దాం, తెలంగాణలో పార్టీని బలోపేతం చేద్దామని చెప్పడం. అయితే నేను ఇక్కడ ఇది చాలా సూక్ష్మమైన దృష్టిలో చాలా సూక్ష్మంగా పరిశీలించి చెప్తున్నా. నిజానికి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అనేది ఒక ఎమోషన్. ఎందుకంటే ఆ పార్టీకి ఇప్పటికిప్పుడు పని చేయడానికి కూడా వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు. బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. ఏమండి, ఒక రాష్ట్రంలో 10-15% ఓట్ బ్యాంక్ ఉండడం అంటే మామూలు విషయమా? అయితే ఎన్నికల సమయంలో మేబీ తెలుగుదేశం పార్టీకి ఆ ఓట్లు రాకపోవచ్చుగాక. 2014లోనో 2019లోనో లేదంటే 2014లో వచ్చాయి, మంచి ఓట్లు వచ్చాయి. 2019లోనో రాలేదు, లేదా మొన్న 2018లో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఆ స్థాయిలో పూర్తి స్థాయి బలం తెలియలేదు, పొత్తు విఫలమైంది. మొన్న 2023 ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఓడిపోయారు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అనేది ఒక ఎమోషన్. అక్కడ కార్యకర్తలకు వందలాది మంది వేలాది మంది కార్యకర్తలకు తమ పార్టీ అక్కడ సజీవంగా ఉండాలి, బతికుండాలి, యాక్టివిటీస్ జరగాలి, నాయకత్వం పెరగాలి. ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే పార్టీ అధికారంలో ఉందో తెలంగాణలో కూడా అధికార భాగస్వామిగా ఉండాలి, లేదా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా బలమైన ప్రతిపక్షంగా ఉండాలి అని అక్కడ కార్యకర్తలు కోరుకుంటారు. ఎందుకంటే 1982లో పార్టీ ఆవిర్భవించినప్పుడు ఆ తర్వాత అనేక ఎన్నికల్లో తెలంగాణలోని కరీంనగర్, అలాగే ఈ మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ జిల్లాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోటలుగా ఉన్నాయి. దాదాపుగా తెలంగాణలో 10 జిల్లాలు ఉంటే అందులో 6 జిల్లాల్లో తెలంగాణకు తెలుగుదేశం పార్టీకి 50% కంటే ఎక్కువ ఓట్ బ్యాంక్ వచ్చారు. మొదటి నుంచి కూడా టీడీపీ ఆవిర్భావం నుంచి కూడా. ఖమ్మం జిల్లాలో కూడా ఒక్క నల్గొండ, మహబూబ్ నగర్ లాంటి జిల్లాల్లోనే వెనకబడేవాళ్ళు. నల్గొండ, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ లాంటి జిల్లాల్లో మాత్రమే కాంగ్రెస్కి ఎక్కువ ఉండేది ఓట్ బ్యాంక్. ఖమ్మము, మెదక్, రంగారెడ్డి, కరీంనగర్, హైదరాబాద్ ఈ జిల్లాలన్నింటిలో కూడా తెలుగుదేశం పార్టీ హవానే ఉండేది 1980s నుంచి కూడా. అయితే కాలక్రమేణా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి కొన్ని ఓట్లు చీలాయి. కొంత తెలుగుదేశం పార్టీ బలహీనపడింది, ఆ దెబ్బ టీడీపీకే పడింది. అయినప్పటికీ అక్కడ తట్టుకొని నిలబడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా చంద్రబాబు గారు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టినప్పటికీ అక్కడ పార్టీని అక్కడ క్యాడర్ నిలబెట్టుకోగలిగారు. 2014 ఎన్నికల్లో మంచి ఓట్ బ్యాంక్ వచ్చింది. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, 15 సీట్లు గెలిచారు. 2018 వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, ఆ పొత్తు వికటించింది. ఇద్దరే అనుకుంటా గెలిచారు. ఆ తర్వాత 2023లో పోటీ చేయలేదు. చేసేవాళ్ళే కానీ చంద్రబాబు గారు అరెస్ట్ అవ్వడం, జైల్లో ఉండడం, ప్లస్ అక్కడ పార్టీకి సంబంధించి యాక్టివిటీస్ కొంచెం డల్ అయిపోవడం, ఇవన్నీ ఉండడంతో కాస్త ఇన్యాక్టివ్ అయ్యారు. అయితే ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో టీడీపీ క్యాడర్ డల్ అవ్వకూడదు కాబట్టి, అక్కడ పార్టీ వెనుకబడిపోకూడదు కాబట్టి, అక్కడ ఓట్ బ్యాంకు పోకుండా ఉండాలి కాబట్టి ఎప్పటికప్పుడు పూర్వవైభవం తీసుకొస్తామని చెప్తూ ఉంటారు. ఆ పూర్వవైభవం ఎప్పుడు తీసుకొస్తారు అని చెప్పి అక్కడ క్యాడరు, నాయకులు, కార్యకర్తలు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కావాలి అక్కడ పార్టీ యాక్టివిటీస్ జరగాలి. మీరు ఇంటింటికి వెళ్ళి పలానా కార్యక్రమం చేయండి అని పిలుపునిస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాదాపుగా ఒక 25 నియోజకవర్గాల్లో టీడీపీ క్యాడర్ లైవ్లో ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళ జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకొని రాజకీయం చేయమంటే చేస్తారు, పార్టీని జనంలోకి తీసుకువెళ్ళమంటే తీసుకెళ్తారు. ఒక 25 నియోజకవర్గాల్లో స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ని కాపాడుకొని ఆ ఓట్ బ్యాంక్ని కాపాడుకుంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం రావక్కర్లా, అట్లీస్ట్ ఒక నామమాత్రమైన సీట్లు వస్తే చాలు, వాళ్ళు కింగ్ మేకర్గానే అవతరించవచ్చు. అందుకే ఇప్పుడైతే పరిశీలిస్తున్నారు. సో ఈరోజు చంద్రబాబు గారు మీటింగ్ పెట్టారంట. మీటింగ్ పెట్టి త్వరలోనే కమిటీలు వేద్దాము,
రాష్ట్ర స్థాయిలో కమిటీలు వేద్దాము, పార్టీని ఇంటింటికి తీసుకువెళ్దాము అని చెప్పారంట. సో అక్కడ కూడా కొన్ని ఆ మధ్య కాసాని జ్ఞానేశ్వర్ గారు టీడీపీ అధ్యక్షుడు అయ్యాక, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు అయ్యాక తెలంగాణ ప్రాంతంలో టీడీపీకి ఒకేసారి జోష్ వచ్చేసింది. 2 మీటింగ్లు కూడా పెట్టారు. ఖమ్మంలో ఒక పెద్ద మీటింగ్ పెట్టారు, ఆ తర్వాత ఇంకో మీటింగ్ ఏదో పెట్టారు, బాగా సక్సెస్ అయింది. దాంతో తెలంగాణలో కార్యకర్తలు అందరూ కూడా ఒకేసారి వాళ్ళలో వాళ్ళు జోష్ నింపుకున్నారు. ఇంకా యుద్ధానికి సిద్ధమైపోయారు, ఎన్నికలకు సిద్ధమైపోయారు. అటువంటిది ఎన్నికల్లో పోటీ చేయకపోయేసరికి ఆ ఓట్లన్నీ మ్యాక్సిమం కాంగ్రెస్ పార్టీకి టర్న్ అయ్యాయి. అది కాంగ్రెస్ కూడా కలిసి వచ్చింది, అధికారంలోకి వచ్చారు. సో ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం జనంలోకి వెళ్ళాలి అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలి, అంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడాలి. వాళ్ళు పెంచి వాళ్ళు నాయకుడిగా తయారు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణలో సీఎంగా ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ క్యాడర్ అక్కడ అంత ఈజీగా జనంలోకి వెళ్ళలేరు. జనంలోకి వెళ్ళాలంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తేనే, ప్రభుత్వం చేసిన తప్పులు ఎత్తి చూపితేనే జనంలోకి వెళ్ళగలరు. సో ఎలా చూసినా సరే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కొన్ని సవాళ్ళు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. జనంలోకి వెళ్ళడానికి ఒక పకడ్బందీ ప్రణాళిక కావాలి, సమర్థవంతమైన నాయకత్వం కావాలి, మొత్తం రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసుకోవాలి, పర్యవేక్షించాలి. రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాల్లో వాళ్ళు గట్టిగా ఉన్నారో వాళ్ళ క్యాడర్, వాళ్ళ ఓట్ బ్యాంక్ ఎక్కడెక్కడ స్ట్రాంగ్గా ఉందో వాటిని ఐడెంటిఫై చేసి అక్కడ ఇమీడియట్గా ఇన్ఛార్జీలు నియమించాలి. సో ఇలా చాలా వ్యవహారాలు ఉన్నాయి. మరి వాటన్నింటినీ చంద్రబాబు గారు ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి. ఎందుకంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పుడూ చచ్చిపోవాలి. పార్టీ లైవ్లోనే ఉంది, కార్యకర్తలు లైవ్లోనే ఉన్నారు. కేవలం పోటీ చేయలేదంటే ఓట్ బ్యాంకు తగ్గింది. ఆ తగ్గిన ఓట్ బ్యాంకు 5%కే ఉందా, 10% ఉందా, 12% ఉందా అనేది కాలం సమాధానం చెప్తాం.